ఇలా డైలీ ఎపిసోడ్స్ జీవితాంతం కోసం మా బాధపడుతూ ఛానల్ సబ్స్క్రైబ్ కుమిలి చేయండి, లైక్ కుమిలి చేయండి, ఏడ్చే షేర్ బాధ చేయండి. తప్ప నీకు కూడా కూతంత ప్రశాంతంగా ఉండాలంటే ఒక్కటే మార్గం సెల్లాయ్. ధీరజ్కి విడాకులు ఇచ్చేసే. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి కూతలు కూసావంటే చంపేస్తాను. అవును బాబోయ్, నీ మంచి కోసం అని చెప్తే ఆట కుట్టేసావేంటి సెల్లాయ్? ఏంటా మంచి ఏంటది? నేను మా ఆయనతో గొడవపడి నేను నా పుట్టింటికి వచ్చేసినందుకు నువ్వు చంకలు గుద్దుకుంటూ ఎంత ఆనందపడుతున్నావో నాకు తెలీదనుకుంటున్నావా? అవును బాబోయ్, దొంగ మొహంది కనిపెట్టేసింది. ఎత్తైనా గుంటూరు మిరపకాయ కదా. ఏయ్, నేను మా ఆయన విడిపోయామని మురిసిపోతున్నట్టున్నావు. కాని తెలుసుకో మా ఆయన మీద నాకున్నది బాధే తప్ప కోపం కాదు. నా భర్త మీద నాకు ప్రతి క్షణం ప్రేమ పెరుగుతుందే తప్ప గొడవలు జరిగాయి కదా అని తగ్గదు. అందుకే ఇంత జరిగినా మా ఆయన ప్రతి క్షణం నా కోసం నా చుట్టూ తిరుగుతున్నాడు. కాని ఒక్కసారి నీ బతికేంటో చూసుకో. మీ ఆయన నిన్ను దూరం పెడితే 4 గోడల మధ్య దిక్కుమొక్కు లేని దానిలా బతుకుతున్నావు. రేపటి రోజున మీ ఆయన నిన్ను తరిమేశాడే అనుకో, ఈ జన్మలో నీకు అత్తారింట్లో అడుగు పెట్టే అవకాశం ఉండదు. కాని మా ఆయన నన్ను తీసుకెళ్లేదాకా ఊరుకోడు. నా గురించి నా బాధ గురించి తర్వాత బాధపడదువులే గాని ఫస్ట్ తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి నీ ఇంకోసారి నా విషయంలో జోక్యం చేసుకున్నా, విడాకులు గిడాకులు అని పిచ్చి పిచ్చిగా వాగినా గొండు పిల్లిలా ఉన్నదానివి ఎలక్క పిల్లలా అయిపోతా. పురాణాల్లోనూ చరిత్రల్లోనూ భయంకరమైన యుద్ధాలన్నీ అహం దెబ్బతినటం వల్లే జరిగావు. నువ్వు నా సింప మీదే కాదు, నాది దిక్కులేని కాపురమని నా ఈగో మీద కొట్టావు. అందుకే నీ కాపురాన్ని సర్వనాశనం చేసేలా కొత్త యుద్ధానికి కత్తలూడతాను. అందుకే మీ వాళ్ళు సరిగ్గా ఇంటికొచ్చిన టైంలో ధీరజ్ అవకాశాన్ని చూసుకొని నువ్వు కళ్యాణ్తో వెళ్ళిపోయిన విషయం అందరి ముందు మాట్లాడేసి నిన్ను నవ్వులు పాల్చేశాడు. ధీరజ్కి నీతో మాట్లాడడం కోసం వచ్చాను, మరి వెళ్ళిపోతావేంటి? నువ్వు మాట్లాడాల్సిన మాటలన్నీ అయిపోయాయి. పెట్టాల్సిన బాధ అంతా అయిపోయింది. ప్రేమ, ఏదో ఆవేశంలో మాట జారానని చెప్పాను కదా, అర్థం చేసుకోవేంటి? నీ ఆవేశం ఖరీదు నలుగురికి నా గురించి చెడుగా మాట్లాడుకునే అవకాశం ఇవ్వడం. నేను ఎవరి ముందైతే తల దించుకోకూడదు అనుకున్నానో వాళ్ల ముందు నన్ను తల దించుకునేలా చేశావు. ఎవరైతే నన్ను వేలెత్తి చూపించకూడదనుకున్నానో వాళ్లే నన్ను వేలెత్తి చూపించే అవకాశం ఇచ్చావు. ప్రేమ, నీ గురించి ఎవరు అలా మాట్లాడుకోరు. ప్రస్తుతం నా పరిస్థితికి ఒకవైపు జాలి పడుతున్నట్టు నటిస్తూనే మరోవైపు గుచ్చి మాటలతో చంపుతున్నారు. కళ్యాణ్ గాన్ని నేను గుడ్డిగా నమ్మి వెళ్లిపోవడం నేను చేసిన తప్పే, ఒప్పుకుంటాను. నువ్వు నా మెళ్ళో తాళి కట్టి నాకో జీవితాన్నిచ్చావు. అందుకు నేను నీకు రుణపడి ఉంటాను. ఇదే విషయాన్ని నేను నీకు చాలాసార్లు చెప్పాను. నా తప్పు గురించి
నువ్వు నన్ను 4 గోడల మధ్య ఎంతలా మాట్లాడినా, ఎన్నిసార్లు వేలెత్తి చూపినా భరిస్తాను, తల వంచుకుంటాను. కాని నలుగురిలో తల దించుకునేలా చేస్తే ఒక ఆడపిల్లగా ఆ బాధని భరిస్తున్న నాకు మాత్రమే తెలుసు. నీ బాధ చెప్పావు, మరి నా పశ్చాత్తాపం చెప్పుకునే అవకాశం ఇవ్వవా? నా మాటలకు నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది. కానీ నేనలా మాట్లాడినందుకు ఆ క్షణం నుంచి నాలో నేను ఎంత పెయిన్ అనుభవిస్తున్నానో నువ్వు అర్థం చేసుకోలేవా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవా? మా అమ్మంటే నాకు చాలా ఇష్టం. నేను మా అమ్మని ఎంత గౌరవిస్తానో ప్రతి ఆడపిల్లని అంతే గౌరవిస్తాను. నిన్నింకా ఎక్కువ గౌరవిస్తాను. ఎందుకంటే నీ మీద ఇక్కడ అంత ప్రేముంది. అంతలా ప్రేమించి నిన్ను కావాలని అవమానిస్తానా? బాధ పెడతానా? నీ- ప్రేమ, నువ్వంటే నాకు ప్రేమ లేనప్పుడు, ఇష్టం కలగనప్పుడు కూడా ఆ కళ్యాణ్ గాడు నిన్ను హెరాస్ చేస్తున్నాడని వాణ్ణి నేను చంపబోయాను. అలాంటిది వాడి ప్రస్తావన తీసుకొచ్చి నలుగురిలో నిన్ను నవ్వులు పాలు చేయాలని చూస్తానా? అది అర్థం కాదా నీకు? ప్రేమ, ఒక్కసారి మనసులో ప్రేమ పుడితే అది చచ్చేదాకా పోదు అని అంటారు. అందుకు నిదర్శనమే నిజంగా నిన్ను బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం అయితే ఒక మనిషిని నిజంగా మనం ప్రేమిస్తే వాళ్ళు చేసిన చిన్న చిన్న తప్పుల్ని క్షమించాలని అంటారు. నీకు ప్రేమ, ధీరజ్, హాయ్ మై ఫ్రెండ్స్. ఏ, ఏ, అరిచి వదులు. లేకుండా హక్ చేసుకుంటావేంటి? అదేంటి ధీరజ్, ఆ రోజు నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయడం మాత్రమే కాదు, అవసరమైతే నాతో నరకానికి కూడా వస్తానన్నావు కదా, మరి ఇప్పుడేంటి ఇలా అంటున్నావు? ఆ రోజు అక్కడున్న పరిస్థితులను బట్టి ఏదో జోక్గా మాట్లాడానులే. కానీ నేను సీరియస్ గా కనెక్ట్ అయిపోయాను. ఆ, ఆ రోజు నువ్వు నా బుగ్గనే కాదు, నా మనసుని కూడా పట్టి లాగేసావు తెలుసా? నేను చాలా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను. నువ్వు వెళ్ళు. మనం మళ్ళీ కలుద్దామని ఆ రోజు నువ్వు చెప్పి వెళ్ళావు. ఆ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని నేను సరిగ్గా నిద్రపోతే ఒట్టు తెలుసా? నేను ప్రతిరోజు నీకోసం క్యాంపస్ అంతా వెతుకుతూనే ఉన్నాను తెలుసా? నీకు దండం పెడతాను, వెళ్ళవే తల్లి. నా ముగ్ధ మనోహర రూపం చూసి మైమరిచిపోయాను అన్నావు కదా, మరిప్పుడు ఇలా చిరాకు పట్టావేంటి? ఆహా, ఏదో బుద్ధి తక్కువై మాట్లాడాను. వెళ్ళు ప్లీజ్. మన గురించి నేను మా ఇంట్లో కూడా చెప్పాను.
ఒకసారి తీసుకురా, మాట్లాడదామని చెప్పారు. పద, వెళ్ళి మా పేరెంట్స్ తో మాట్లాడదాం. పద. ఏయ్ అబ్బో వీళ్ళిద్దరు ఏయ్, వదురు వదురు అరే వదురు. ఆ రోజు నువ్వు నా బుగ్గ పట్టుకున్నావు. నేనేమన్నా అన్నానా? ఇప్పుడు నేను నీ చేపట్టుకుంటే కసురుకుంటావేంటి? నా కొంపకి ఎసరు పెట్టుద్దని తెలియక నీ బుగ్గ పట్టుకున్నాను. నీకు దండం పెడతాను, వెళ్ళు ప్లీజ్. సారీ. ఆ రోజు నీ మాటలకి, నువ్వు చూపించిన లవ్వుకి నేను నీకు పడిపోయాను. పద, మా ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. పద. ఏయ్ పద. ఏయ్ ఏయ్, వదులు వదులు. ప్రేమ అయ్యో, ధీరజ్, ప్రేమ ప్రేమ నా మాట వినవే ప్రేమ. ధీరజ్. నీ బుగ్గ పట్టుకోగానే మనసు పట్టి లాగేసిందంట కదరా. నీకు ఫుల్ గా కనెక్ట్ అయిపోయిందట. మాట్లాడుకో, ఇక నాతో ఏం పని? ఏ ప్రేమ ధీరజ్, ప్రేమ ఆగు. నీ మాటలకి, నువ్వు చూపించిన లవ్ కి నీతో పీకల్లోతు లవ్ లో పడిపోయిందంట కదా. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి మాట్లాడిస్తుందట. వెళ్ళి మాట్లాడుకో. ప్రేమ 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 ధీరజ్, ప్రేమ. ధీరజ్, మా ఇంటికి వెళ్దాం. పద. ఎక్కడికి వెళ్ళేది? దాన్ని బుట్టలో పెట్టడం కోసం నీ బుగ్గ పట్టుకున్నాను. కొంప కొల్లేరు చేసావు కదా, చచ్చిందాను. నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి. ధీరజ్, ఏలే. అసలు అబ్బా, ఒరే ధీరజ్గా, ఆ రోజు ఓవర్ యాక్షన్ చేసావు. ఈరోజు ఇలా ఇరుక్కుపోయావు. నీకు శత్రువులు ఎవరో కాదురా, నీ నోటి దొల్ల నీ ఓవర్ యాక్షనేరా. కాదు మళ్ళీ హాయ్. ఏంటి కాలేజ్ ముందు కాపలా కాస్తున్నావు? కొంప తీసి వాచ్మెన్ గా జాయిన్ అయ్యావా ఏంటి? నీకోసం సెక్యూరిటీ గార్డ్ గానైనా మారుతాను. ఏంటి? నీకోసం 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను అంటున్నాను. కాలేజ్ అయిపోయేది 5 గంటలకైతే 3 గంటల నుంచి వెయిట్ చేయడం ఎందుకు? నీకేం పని పాట లేదని ఈ ప్రపంచానికి తెలియాలా ఏంటి? నీకోసం వెయిట్ చేస్తున్నానని నీకైనా తెలియాలి కదా. నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు? అసలు నా కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి నీకు? చెప్పు. ఆ, నా కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి నీకు? అంటే అమూల్య, అది అది ఆ, ఇదిగో ఈ చాక్లెట్ నీకు ఇద్దామని. బర్త్డేనా? ఆహా కాదు, ఎదుటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనే విషయాన్ని ఈ విధంగా నీకు గుర్తు చేద్దామని. ఏంటి? అవును, యాక్చువల్గా అయితే నువ్వే నాకు శాలువా కప్పి, కుదిరితే ఒక బొకే, కుదరకపోతే ఒక చాక్లెట్ అన్నా ఇచ్చి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. అంత గొప్ప ఘనకార్యం నువ్వేం చేశావని? హలో హలో, ఏం చేసావని అంత ఈజీగా అడుగుతున్నావేంటి? నేను చేసిన అడ్వెంచర్ ని మర్చిపోయావా ఏంటి నువ్వు? మా చెల్లెలు గుడికి రానంటే రాను అని మంకు పట్టు పట్టుకొని కూర్చుంటే నేనే నా తెలివితేటలన్నిటిని వాడి మా చెల్లెలు గుడికొచ్చేలా చేశాను. మీ అన్నయ్య మా చెల్లెలతో మాట్లాడేలా అవకాశం కల్పించాను. ఈ విషయంలో నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పావా? లేదు కదా. దీన్నే అవసరం తీరిపోయాక అల్లుడు చుట్టం కాదన్నారంట. ఏంటి నాయనా, నీకు థ్యాంక్స్ చెప్పి సన్మానం చేయాలా? ఆ, మా అన్నయ్య వదిన ఏమైనా కలిసిపోయారా ఏంటి నీకు సన్మానాలు సత్కారాలు చేయడానికి? నిన్న గొడవతో ఇంకా దూరం పెరిగిపోయింది. ఆ విషయం తెలుసు కూడా ఎంత బాగా అడుగుతున్నాడో చూడండమ్మా, థ్యాంక్స్ చెప్పలేదని. అంటే నేను మా చెల్లిని గుడికి తీసుకురావడం వరకు నేను కష్టపడ్డాను కదా. అంత పెద్ద గొడవ జరుగుతుందని మనం ఏదో ఒకటి చేసి వాళ్ళని కలిపేద్దాం, ఓకేనా? ఓ, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? హే, నువ్వు అడిగితే హెల్ప్ ఏంటి, నా ప్రాణమైనా ఇచ్చేస్తాను. సరే ఇవ్వు. ఆ? మరి ఎక్స్ట్రాలు ఎందుకు చెప్పు? సారీ,
సరే నేనేం చేయాలో చెప్పు. మా వదిన్ని ఇంట్లో బాధపడుతుండేలా చేయకుండా మా అన్నయ్య గురించి ఆలోచించేలా చెయ్యి. మా వదిన కోసం మా అన్నయ్య ఎంతలా తపన పడుతున్నాడో అర్థమయ్యేలా చెప్పు. నువ్వు నాకు అది స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. నేను తప్పకుండా చేస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం, హ? మీ అత్తయ్య మీ నాన్న ఏం ప్లాన్ చేస్తున్నారో నాకెప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. వాళ్ళ ప్లాన్ దెబ్బ కొట్టేలా నేను మా అన్నయ్యని అలర్ట్ చేస్తాను, సరేనా? నేను ఆల్రెడీ డ్యూటీ ఎక్కేశాను. ఇక నుంచి అదే పనిలో ఉంటాను. ఫ్లాష్ న్యూస్ ని ఫ్లాష్ కంటే ఫాస్ట్ గా నీకు అప్డేట్ చేస్తుంటాను. థ్యాంక్స్. జస్ట్ థ్యాంక్స్ ఏనా? మరి కుదిరితే అదే వీలైతే వీలైతే కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటల. కాదు, మరింకేంటి? అదే ఇవే ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే మంచిది. హలో హలో చాక్లెట్. పక్కనే స్కూల్ ఉంది, వెళ్ళి పిల్లలకి అమ్ముకో. అమూల్య, ముగ్ధ అంట, ముద్దులొలికే పేరంట. వీడు దాని బుగ్గ పట్టుకోగానే దాని మనసులో ప్రేమ అనే ముద్ర పడిపోయిందట. ముగ్ధ ఎంత క్యూట్ నేమో. పేరు పుట్టగానే పెట్టారా లేదంటే పెరుగుతుంటే చూసి పెట్టారా అని వీడు దాని జోలికి వెళ్ళకపోతే అది వీడిని జలగల పట్టుకునేదా? ఓ ఆ రోజేమో ఆ ఐషు ఏమో ఐసు గడ్డ, ఈ రోజేమో ఈ ముగ్ధ ముద్దపప్పు. ఆయన మన బంగారం మంచిదవ్వాలి కానీ వాళ్ళని ఏం ప్రయోజనం? పైకేమో అమ్మాయిల వైపు కన్నెత్తి చూడని స్వాతి ముత్యంలా కనిపిస్తాడు, కానీ ఎంత పెద్ద అందగత్తెనైనా సరే క్షణాల్లో పడేస్తాడు. ఫ్లర్టింగ్ రాజా, పెద్ద ఫ్లర్టింగ్ రాజా. ప్రేమ, కాఫీ తీసుకో. కాఫీ కాదు, ఇంత విషయం ఇవ్వమ్మా. ఈ టెన్షన్ ని బాధల్ని భరించడం నా వల్ల కావట్లేదు. కూర్చో. నువ్వు ధీరజ్ని పెళ్లి చేసుకుని 8 నెలలవుతుంది. ఆ ఇంట్లో ఉన్నన్ని రోజుల్లో ఏ రోజైనా ఏ క్షణమైనా నీ నోట్లోంచి మాట గాని నీ మనసులోకి ఆలోచన గాని ఎప్పుడైనా వచ్చిందా? చెప్పమ్మా, చనిపోవాలనే ఆలోచన నీకెప్పుడైనా వచ్చిందా? లేదు. 20 ఏళ్లు కనిపించిన మేం నీకు దూరమైనా సరే ఆ బాధ నీ మనసులోకి అలాంటి ఆలోచన రానివ్వలేదు. అందుకు కారణం ఆ బాధని మరిపించేలాగా ధీరజ్ నిన్ను చూసుకోవడం. నువ్విక్కడికొచ్చి వారం రోజులవుతోంది. మాతో ఎవరితోనైనా కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడావా? లేదు. అందుకు కారణం నువ్వు ప్రతి క్షణం ధీరజ్ గురించే ఆలోచించడం, నీ మనసు నిండా ధీరజ్ జ్ఞాపకాలే ఉండడం. నువ్వు మనిషివే ఇక్కడున్నావు, కానీ నీ మనసంతా ధీరజ్ చుట్టూనే తిరుగుతోంది. మరి అంత ప్రేమ ఉన్నదానివి ఎందుకే మీ ఆయన్ని వదిలేసుకునొచ్చావు? నేనేం కావాలని వదిలేసుకుని రాలేదు. వాడే మాటలతో నన్ను దూరంగా వచ్చేలా చేశాడు. ధీరజ్ చేసిన దాంట్లో తప్పే ఉంది. అమ్మా, నువ్వు చేసింది నీకు జరిగిందే కదా ధీరజ్ మాట్లాడింది. మరి ఆ అబ్బాయి ఏదో కావాలనే నీ మీద నిందలు వేసినట్టు మాట్లాడుతున్నావేంటి? నువ్వు చేస్తే తప్పులేదు, అదే విషయం అతను మాట్లాడితే మాత్రం క్షమించరాని తప్ప? అమ్మా, ఏంటమ్మా నువ్వు?
అర్థం చేసుకోవట్లేదేంటమ్మా? అందరి ముందు వాడు ఆ విషయాన్ని మాట్లాడితే నాకు ఎలా? ఒక్క మాట అడుగుతాను, సమాధానం చెప్తావా? వాళ్ళ నాన్నంటే ధీరజ్కి ఏ విషయాన్ని వాళ్ళ పెళ్లి చేసుకున్న విషయం ధీరజ్ వాళ్ళ నాన్నతో ఎందుకు చెప్పలేదు? నీ గౌరవాన్ని కాపాడడం కోసం. అలాంటి వాడు నిన్ను నలుగురిలో నవ్వుల పాలు చెయ్యాలని చూస్తాడా? నిజమేనమ్మా, కానీ చివరికి నన్ను నవ్వుల పాలు చేశాడు కదా. కోపంలో మాట్లాడ్డానికి, కావాలని మాట్లాడ్డానికి చాలా తేడా ఉంది. అది నీకు అర్థం కావడం లేదు. మీ నాన్న ఇంట్లో అందరి ముందు, ఆఖరికి ఎదురింటి వాళ్ల ముందు నడి రోడ్డు మీద నాతో చాలాసార్లు గొడవ పడ్డారు. ఆ క్షణం మీ నాన్న కోపాన్ని అర్థం చేసుకున్నానే కాని నీలాగా బంధాన్ని తెంచుకుని వెళ్ళిపోలేదు కదా. అది వేరు ఇది వేరమ్మా. ఆలోచిస్తే అర్థం